వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో విజయం సాధించిన కమలం పార్టీకి యూపీలో మాత్రం షాక్ తగిలింది. అది మరీ ముఖ్యంగా అయోధ్య రామ మందిరం నిర్మించి ఓట్లు అడిగిన కాషాయ పార్టీకి గట్టి జలక్కిచ్చారు అక్కడి ఓటర్లు. అయోధ్య ఫైజాబాద్ నియోజకవర్గంలో ఉంది. కానీ ఈ స్థానంలో సమాజ్వాదీ పార్టీ అవతేజ్ ప్రసాద్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ పై ఆయన 54,567 ఓట్లతో విజయం సాధించారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో విజయం సాధించిన కమలం పార్టీకి యూపీలో మాత్రం షాక్ తగిలింది. అది మరీ ముఖ్యంగా అయోధ్య రామ మందిరం నిర్మించి ఓట్లు అడిగిన కాషాయ పార్టీకి గట్టి జలకిచ్చారు అక్కడి ఓటర్లు. అయోధ్య ఫైజాబాద్ నియోజకవర్గంలో ఉంది. కానీ ఈ స్థానంలో సమాజ్వాదీ అభ్యర్థి అవతేజ్ ప్రసాద్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ పై ఆయన 54,567 ఓట్లతో విజయం సాధించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ శివ అందిస్తారు. శివ, చెప్పండి, అయితే ఎన్ని రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ ఒక్క అయోధ్య నియోజకవర్గంలోనే ఎందుకు వేరే పార్టీకి అయితే అక్కడ ఆధిక్యం కనిపించింది, అయితే వేరే పార్టీ అక్కడ గెలుపొందింది, ఎందుకు అయోధ్యలో బీజేపీ లాస్ అయింది? దీనికి గల కారణాలేంటి? అయోధ్య ఫలితం అనేది, లోక్సభ ఫలితం అనేది చాలా మందిని, అంటే దేశవ్యాప్తంగా కూడా షాక్ గురి చేసింది. అక్కడ బీజేపీ కంపల్సరీ గెలవాల్సిన లోక్సభ స్థానం. అక్కడ అయోధ్య రామ మందిరాన్ని బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అయోధ్య రామ మందిరాన్ని నిర్మించింది. జనవరి 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాలరామణి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ కూడా జరిగింది. జరిగిన నేపథ్యంలో అక్కడ బీజేపీకి తిరుగుండదు అని అందరూ భావించారు. కానీ అనూహ్య పరిణామాల మధ్య సమాజ్వాదీ పార్టీ లోక్సభ ఎంపీ, అంటే బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ లల్లూ సింగ్ పై సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అవతేజ్ ప్రసాద్ అక్కడ ఘన విజయం సాధించారనే మనం చెప్పాలి. దాదాపు 54,567 ఓట్లతో బీజేపీ అభ్యర్థిపై అవతేజ్ ప్రసాద్ ఘన విజయం సాధించారు. అయోధ్యలో బీజేపీకి ఈ రామ మందిర నిర్మాణం అనేది అస్త్రంగా వినియోగించుకోవాలని మొదటి నుంచి భావించారు. కానీ అక్కడ ఎక్కడ కూడా ఈ ప్రభావం అనేది అయోధ్య లోక్సభ నియోజకవర్గంలో పనిచేయనట్లుగానే మనకు ఇక్కడున్న ఫలితాలను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతోంది ప్రసూన. మరోవైపు అయోధ్య రామ మందిర నిర్మాణం పేరుతో కాంగ్రెస్ పై విమర్శలు చేసి ప్రతిపక్ష పార్టీలపై కూడా అనేక విమర్శలు చేశారు. ఆ విమర్శల ద్వారా ఓట్లు దండుకోవాలని కూడా ప్రయత్నించారు. కానీ ఎక్కడ కూడా ఆ ప్రభావం అనేది మోడీ ప్రాభావం కానీ ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టాం కాబట్టి హిందువుల ఓట్లు దండుకోవచ్చనే అభిప్రాయంతో నరేంద్ర మోడీ ఈ రామ మందిర నిర్మాణం అనేది చేపట్టి దాన్ని రాజకీయ ప్రచారాల కోసం వాడుకుంటున్నారనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మరియు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఇండియా కూటమి నేతలందరూ కూడా ఆరోపించినట్లుగానే రామ మందిర నిర్మాణాన్ని రాజకీయ అస్త్రంగా వినియోగించుకుని ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా రామ మందిర నిర్మాణానికి సంబంధించి కానీ జై శ్రీరామ్ అనే నినాదాన్ని కూడా ఎక్కువగా ప్రజలకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనట్లుగా మనకు అయోధ్యలో వచ్చిన ఫలితాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. సమాజ్వాదీ పార్టీకి సంబంధించి, అంటే అక్కడ సమాజ్వాదీ పార్టీ ఈ కాంగ్రెస్ ఇండియా కూటమి నేతలందరూ కూడా బలపరిచిన ఎంపీ అభ్యర్థి అవతేజ్ ప్రసాద్ బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ పై ఘన విజయం సాధించారు. ఈ ప్రభావం అనేది అయోధ్య రామ మందిర ప్రభావం అక్కడ మెజారిటీ రావచ్చు, బట్ ఇంతటి మెజారిటీ వచ్చింది ఎందుకు? బీజేపీ పై అంత వ్యతిరేకత వచ్చింది. ఆల్రెడీ అక్కడ రామ మందిరాన్ని కూడా నిర్మించారు, అయినప్పటికీ ఎందుకు అక్కడ అంతటి మెజారిటీతో యువతల పార్టీ గెలవడం జరిగింది? ఇక్కడ ఇండియా కూటమి, అలాగే కూటమిలో రెండు ప్రధాన పార్టీలు, సమాజ్వాదీ పార్టీ మంచి ఫామ్ లో ఉంది, మరోవైపు ఇండియా కూటమి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, రెండు కలిసి అక్కడ బరిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరి ఓట్లు కలవడం, మరోవైపు అక్కడ ఉన్న మోడీపై ఉన్న వ్యతిరేకత,
యోగి ఆదిత్యనాథ్ పైన వ్యతిరేకత, మరోవైపు స్వచ్ఛంద సంస్థలను అంటే ఏదైతే దర్యాప్తు సంస్థలు ఏవైతున్నాయో, స్వచ్ఛంద దర్యాప్తు సంస్థలు ఏవైతున్నాయో వాటిపైన వారు చేసుకోకుండా ఇబ్బందులకు గురి చేయడం, ప్రత్యర్థి పార్టీలపై వాటిని ప్రయోగించడం ఒకటైతే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంలో ఉన్న కొన్ని నిబంధనలను మారుస్తామని ప్రకటన చేయడం, ఈ రామ మందిరాన్ని రాజకీయ అస్త్రంగా వినియోగించుకోవడం, ఇవన్నీ కూడా కొన్ని మైనస్లుగా మారినట్లుగా కూడా మనకు ఒక ఫలితాన్ని బట్టి మనకి అర్థమవుతోంది. ప్రెసెంట్ మనం చూసుకుంటే కనుక ఎన్డీఏ కూటమి 292 స్థానాల వద్ద అక్కడ కొనసాగుతుంది. కానీ దానికి సింగిల్ గా మాత్రం 240 స్థానాలు మాత్రమే వచ్చాయి. మిత్రపక్షాలతో కలిపి మాత్రం ఇప్పుడు అధికారం చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఇటు మరోవైపు ఇండియా కూటమి 234 స్థానాలు ఉంది, కాంగ్రెస్ 99, సమాజ్వాదీ పార్టీ 37, తృణమూల్ కాంగ్రెస్ 29, ఇతరులు ఇండియా కూటమిలోని ఇతర పార్టీకి సంబంధించి 69 మంది సపోర్ట్ గా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇండియా కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రేపు ఇండియా కూటమి నేతలందరూ కూడా మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం కాబోతున్నారు. మరోవైపు దానికి దీటుగా ఎన్డీఏ కూటమి నేతలందరూ, పార్టీ నేతలందరూ కూడా రేపు సమావేశాన్ని నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే పార్టీ కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని, ఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అనేది కూడా తర్జన భజన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టబోతుంది అనేది కొన్ని ఈక్వేషన్ బట్టి అర్థమవుతుంది. అక్కడ వారికి వచ్చిన మ్యాజిక్ ఫిగర్ కానీ ఇతర పార్టీలతో కలిసి, కూటమి నేతలతో కలిసి, పార్టీలతో కలిసి అధికారాన్ని చేజిక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ అందరితో ఫోన్ లో మాట్లాడారు. ఇటు నితీష్ కుమార్ తోనూ, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ అవతరించిన నేపథ్యంలో చంద్రబాబుతో కూడా మాట్లాడిన నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినంత మ్యాజిక్ ఫిగర్ లేనప్పటికీ కూడా మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంది. కానీ ఇక్కడ ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఓటమి పాలయ్యారో, దీంట్లో నా తప్పు జరిగి ఉండవచ్చు, మీరందరూ కూడా చాలా కష్టపడి పార్టీకి అంకిత భావంతో పనిచేశారు, నా అభ్యర్థన ఒకటే, మీరు ప్రతి ప్రాంతానికి వెళ్తే ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు మీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ సందర్భంలో మీపై దాడి చేసిన సందర్భంలో, మీపై వ్యాఖ్యలు చేసిన సందర్భంలో మీరందరూ సహనం వహించాలి. అంటే మోడీ అలాగే యోగి ఇద్దరు కూడా బాగానే పనిచేశారు, నాలోనే ఎక్కడో ఏదో లోపం ఉంది అనేది ఆయన కొంచెం సరిచేసే ప్రయత్నం అయితే అక్కడ చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే అంటే మోడీ ప్రభావం అనేది గతంలో భిన్నంగా ఇప్పుడు కనీసం సింగిల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అనేది 272 లోక్సభ స్థానాలు అనేవి బీజేపీకి రావడం లేదు. మిత్రపక్షాలతో కలిపి మాత్రమే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అయోధ్య రామ మందిర నిర్మాణానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 500 ఏళ్ల కలను నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఉన్న అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు అనే ఒక అపవాదుని మూటగట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు దేశవ్యాప్తంగా మోడీ ప్రభావం తగ్గడం, మరోవైపు అయోధ్యలో స్వయానా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ రామ మందిర నిర్మాణానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు చేపట్టి బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పటికీ కూడా ఆ ప్రభావం అనేది హిందూ రామ మందిర